నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు మనం 2026 దగ్గరలో ఉన్నాం కదా గురుగారు. ప్రస్తుతం ఏ రాసుల వారికి ఏలినాటి శని కానీ, అష్టమ శని, అలాగే అర్ధాష్టమ శని జరుగుతున్నాయో ఒకసారి తెలియజేసి, అలానే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఏమైనా పరిహారాలు చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా, వీటి గురించి ఒకసారి తెలియజేయండి గురుగారు. మంచి ప్రశ్న వేసావమ్మ. దీనికి సంబంధించి ఒకసారి చెప్పుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దేవతా ప్రార్థన చేసుకుని ప్రారంభించేద్దాం. బీజాపూర గదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విశాన రత్న కలశాన్ ప్రోద్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ శ్లిష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. అస్మత్పితు చరణారవిందాభ్యో నమో నమః. విషయం ఏంటి అంటే, ప్రధానంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ ప్రధానంగా అసలు చాలామంది మనం ప్రస్తుత కాలంలో అమ్మో ఏలినాటి శని, అమ్మో అర్ధాష్టమ శని, అమ్మో అష్టమ శని చాలామంది అడుగుతూ ఉంటారు. గురువుగారు, అసలు ఏలినాటి శనిని ఎలాగా గుర్తించాలి, అదేవిధంగా అసలు మాకు శని ఉందా, మాకు శని ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు ప్రధానంగా ఈ ఏలినాటి శని అనేది ఎలా తెలుసుకోవచ్చు, దాని విషయం గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం. ప్రధానంగా శనేశ్వరుడు, శని అని అనకూడదమ్మ, శనేశ్వరుడు ఈశ్వరు యొక్క స్వరూపమే. అంటే ప్రత్యక్ష ఈశ్వర స్వరూపమే శనేశ్వరుడు. కాబట్టి ఆ శనేశ్వరుడు ప్రధానంగా రాశిరీత్యా 12వ రాశి, అంటే వాళ్ళు ఉంటున్నటువంటి 12వ రాశి, అంటే ఉదాహరణకి ఒకరిది సింహరాశి అనుకోండి, లేకపోతే ప్రస్తుతం మీనరాశిలో శని సంచారం ఉంది కాబట్టి ఉదాహరణ మీనరాశి గురించే మాట్లాడుకుందాం. ప్రధానంగా తీసుకుంటే ఏలినాటి శని ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఎలా నిర్ధారణ చేయొచ్చా అంటే, శనేశ్వరుడు ప్రధానంగా 12వ రాశి 12వ స్థానంలో ఉన్నప్పుడు, అంటే రాశికి నుంచి 12వ స్థానంలో ఉన్న, అదేవిధంగా అంటే 12వ స్థానం అంటే వ్యయస్థానం, అదేవిధంగా తన స్థానం అంటే లగ్నస్థానమందు ఉన్న, అదేవిధంగా తన రాశి నుండి పక్క రాశిలో ఉన్న, అంటే 2వ రాశిలో ఉన్న ఆ రాశి వాళ్ళకి ఏలినాటి శని అంటారు. ఉదాహరణకి ఒకరిది ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉన్నారనుకోండి. ఉదాహరణకి సింహరాశికి 12వ రాశి ఏమిటి? కర్కాటక రాశి. అంటే కర్కాటక రాశిలో శని ఉన్నా, అదేవిధంగా సింహరాశిలో శని ఉన్నా, లేదా కన్యారాశిలో శని ఉందనుకోండి, అలాంటి అంటే ఉదాహరణకి చెప్తున్నాను, అంటే వారి రాశి నుండి 12వ రాశికి కానీ, వారి రాశి జన్మరాశిలో కానీ, అదేవిధంగా పక్క రాశిలోని శని సంచారం అవుతున్నప్పుడు అలాంటి వాళ్ళకి ఏలినాటి శని అంటారు. ఈ ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు. అంటే శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు సమయాన్ని తీసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన మందగమనుడు అంటూ ఉంటారు. ఆయన కొంచెం అన్ని గ్రహాలు, మనకి 9 గ్రహాలకి సంబంధించి 8 గ్రహాలు తొందరగా ప్రయాణం చేస్తే, శనేశ్వరుడు మాత్రం కాస్త నిదానంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటూ ఆ విధంగా ఆయన తాలూకా గమనాన్ని చేస్తూ ఉంటాడు. అదేవిధంగా అయితే గురుగారు ఏలినాటి శని గురించి చెప్పారు. ఎలాగా అంటే, వారి ఉన్న జన్మరాశి నుండి 12వ స్థానం కానీ, అదేవిధంగా జన్మస్థానం కానీ పక్కన రాశి 2వ స్థానంలో శని ఉంటే ఏలినాటి శని అని తెలియజేశారు. అయితే అర్ధాష్టమ శని అంటే ఏమిటి, ఏ రాశి వారికి దాన్ని ఎలా చూసుకోవాలి అని. అయితే అర్ధాష్టమ శని అంటే అర్ధ అష్టమ అంటే 8లో సగం. అర్ధ అష్టమ అంటే వారి ఉన్న రాశి నుండి 4వ రాశిలో, శనేశ్వరుడు ఉంటే దాన్ని అర్ధాష్టమ శని అంటారు. అంటే వాళ్ళు ఉంటున్నటువంటి రాశిలో అర్ధాష్టమ అంటే అష్టమ కదమ్మా, అష్టమ అంటే 8, అర్ధ అష్టమ అంటే 8లో సగం. అంటే ఎంత? 8లో సగం ఎంత? 4. అంటే వారు ఉన్న రాశి నుండి 4వ రాశిలో శని ఉన్నాడు అనుకోండి, అలాంటి రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే అలాంటి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తున్నది ఇది నిర్ధారణ చేసుకోవచ్చు. అదేవిధంగా అష్టమ శని అనేది ఎలా నిర్ధారణ చేసుకోవాలయ్యా అంటే, వారి రాశి నుండి 8వ రాశిలో శని ఉంటే
వాళ్ళకి అష్టమ శని అని అంటారు. అలాగమ్మా వాళ్ళు రాశి నుండి 8వ రాశిలో శని ఉన్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళకి అష్టమ శని అంటుంటారు. అయితే చాలామంది ఈ ప్రధానంగా శనేశ్వరు అంతవరకు కూడా ఒక ఇదిగా బతుకుతున్నవాడు ఏలినాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని వస్తున్నది అంటే అమ్మో శని వచ్చేస్తున్నది అని భయపడిపోతుంటారు. కానీ చాలా తప్పిదం. శనేశ్వరుడు ఇచ్చినటువంటి శుభ ఫలితాలను కానీ ఒక మనిషిని ఉత్తమమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దడానికి ఉత్తమమైనటువంటి అంటే ఒక మామూలు మనిషిని ఉత్తమమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దడానికైనా తన కర్మక్షయాన్ని చేయడానికైనా ఒంటు గ్రహం ఏమైనా ఉందయ్యా అంటే శనేశ్వరుడు అని చెప్పుకోవడంలో సందేహం లేదు. చాలామంది భయపడుతూ ఉంటారు, అమ్మో శనేశ్వరుడు వచ్చాడు ఈ బాబాయ్ ఇంకా అయిపోయింది జీవితం అన్నట్లు. కానీ చాలా తప్పిదం అది. ఎందుకంటే శనేశ్వరుడు మనిషి చేసుకున్నటువంటి కృతాప అపరాధాలు అంటే చేసినటువంటి పాపాలు ఏమున్నాయో అవన్నీ క్షయం చేయడానికి శనేశ్వరుడు వస్తూ ఉంటాడు. అందుకే ఆయన్ని కర్మకారకుడు అంటూ ఉంటారు. అంటే మనం చేసుకున్న పూర్వజన్మ తాలూకా ప్రారబ్ధ కర్మ ఏముందో అదంతా కూడా కర్మ క్షయం చేసేయడానికి అందుకే కర్మకారకుడు. కర్మసాక్షి కొడుకు ప్రత్యక్ష అంటే సూర్యనారాయణ స్వామి కొడుకు ఎవరమ్మా? శనేశ్వరుడు. అదేవిధంగా యమాగ్రజం మనకి ధ్యాన శ్లోకంలో ఉంది కదా, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. యముడు అంటే అన్నగారు, యముడు ధర్మరాజు, మరి యమధర్మరాజు అంటుంటాం కదా, ధర్మరాజుకి తమ్ముడు. అటువంటి శనేశ్వరుడు ఈయన కూడా కర్మకారకుడు అంటే కర్మక్షయకారకుడు. కర్మాన్ని క్షయం చేస్తాడు అంటే ప్రారబ్ధ కర్మని అనేది ఆయన క్షయం చేస్తూ ఉంటాడు. అంటే గురుగారు ఇప్పుడు ఈ 7.5 సంవత్సరాలు అయ్యేపాటికి మనం చేసుకున్న కర్మ అంతా కూడా తొలగిపోతుందా? అంటే తొలగిపోతుందా అంటే కిందటి జన్మలో చేసుకున్న కర్మ అంటే ప్రారబ్ధ కర్మను క్షయం చేయడానికి వస్తూ ఉంటాడు అంటుంటారు. అంటే చేసిన తప్పిదాలు ఏమైనా ఉంటే ఆయన అందుకే దండాన్ని పట్టుకొని వచ్చి తనతో కర్మకంతా క్షయం చేస్తూ ఉంటాడు. అయితే దీనికి సంబంధించి తొలగిపోతుందా అంటే ఒక రకంగా అంటే అనుభవిస్తారు, అనుభవింపజేసి చేస్తాడు. జీవితం అంటే ఏమిటో చూపిస్తాడు. చాలామందికి అందరూ నా వాళ్ళే, అందరూ నా బంధువులే, అందరూ నా మనుషులే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఏలినాటి శని వచ్చినప్పుడు, ఆ అర్ధాష్టమ శని వచ్చినప్పుడు, అష్టమ శని వచ్చినప్పుడు మన వాళ్ళెవరు తన వాళ్ళెవరు అనే విషయం తెలియజెప్పు చేస్తారు. అరే నాయన సత్యాన్ని సత్యం, అరే నాయన ఇదిరా సత్యం, జీవిత యొక్క పరమార్థాన్ని తెలియజేసినటువంటి దేవుడు ఎవరైనా మన గ్రహాల్లో ఎవరైనా ఉన్నారు అంటే శనేశ్వరుడు అని చెప్పుకోవడంలో సంకోచం లేదమ్మా. ఎందుకు అంటే సత్యం ఏది అసత్యం ఏది, ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తుంది ఏది ఉందో అదంతా కూడా అసత్యం, ఏది కనిపించట్లేదో అది నిత్య చైతన్యం, అది నిత్య సత్యం. అది కాబట్టి ఏది మనకి కంటికి కనిపిస్తున్నాదో అదంతా కూడా అసత్యం. అరే నాయన ఇది వీళ్ళందరూ సత్యమైనటువంటి వారా, ఇది నీ జీవితం, ఇది నీ జీవితాన్ని తెలియజేసేవాడు శనేశ్వరుడు. కాబట్టి ఏళ్ళనాటి శని వచ్చి 7.5 ఏళ్ళు అన్నారు కదా, మరి అష్టమ శని అర్ధాష్టమ శని ఎన్నేళ్ళు ఉంటుంది? 2.5 సంవత్సరాలు. రెండు కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఇది. ప్రస్తుతానికి ఎవరెవరికి ఈ ఏళ్ళనాటి శని నడుస్తున్నది అంటే ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది. ఎందుకు ఎప్పుడు అంటే 29 మొన్న ఉగాది తర్వాత నుంచి ప్రారంభమైంది. మనకి మార్చ్ 29 నుంచి ప్రారంభమైంది 2025. 29 నుంచి అంటే 29వ తేదీన మార్చ్ 2025 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. పూర్వాభాద్ర నక్షత్రంకి శనేశ్వరుడు ప్రయాణం అయ్యాడు స్వామి. అయితే ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఏలినాటి శని అనేది ప్రారంభం అయింది, జన్మంలోకి వచ్చాడు స్వామి. అయితే ఇంకెవరికి ఏలినాటి శని అనేది ఉన్నది అంటే కుంభరాశి వారికి జన్మాన్ని దాటేసి 2వ స్థానంలోకి వెళ్ళాడు, ద్వితీయంలోకి వెళ్ళాడు. అదేవిధంగా ఇంకెవరికి ఉంది అంటే మేషరాశి వారికి 12వ స్థానం. 12వ స్థానం అంటే వారికి ఇప్పుడిప్పుడే ఇంకా ప్రారంభం అయ్యాడు. మీనరాశి వారికి జన్మంలోకి వచ్చేసాడు, అంటే 2.5 సంవత్సరాల వరకు అయిపోయింది, ఇప్పుడు జన్మంలోకి వచ్చి కూర్చున్నాడు స్వామి. అది కాకుండా మేషరాశి వారికి ఇప్పుడే ప్రారంభమైంది, ఇంకా వ్యయస్థానంలో వచ్చాడు స్వామి. ఇది ప్రధానమైనటువంటిది ఏలినాటి శని. అంటే ప్రధానంగా ఏలినాటి శని వాళ్ళు ఎవరెవరు ఇప్పుడు 2025, 26లో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే ప్రధానంగా తీసుకుంటే
మీనరాశి వారు, కుంభరాశి వారు, అదేవిధంగా మేషరాశి వారు ఏలినాటి శని ప్రస్తుతం ఆ ఏలినాటి శనిలో వారు ఉన్నారు. ఇంకా అదేవిధంగా అష్టమ శని దోషంతో ఎవరు ఉన్నారయ్యా అంటే ప్రధానంగా సింహరాశి వారికి అష్టమ శని దోషంలో ఉన్నారు. ఎందుకంటే మీనానికి సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం 8వ రాశి. సింహం నుంచి 8వ రాశి మీనం అవుతుంది. కాబట్టి 8వ రాశిలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి అష్టమ శని, సింహరాశి వారికి అష్టమ శని. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఇంకా ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని. ఎందుకంటే ధనుర్రాశి నుంచి 4వ రాశి మనకి ప్రధానంగా మీనరాశి అయింది కాబట్టి అర్ధాష్టమ శనితో వారు ఉన్నారు. అయితే వీటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గురుగారు అంటే ప్రధానంగా తీసుకుంటే కొంతమంది చెప్తుంటారు ఏమిటయ్యా అంటే కుంభరాశి వారికి అంతగా ప్రభావం చూపించదు, మకర రాశి వారికి అంత ప్రభావం చూపించదు, అదేవిధంగా కొన్ని లగ్నాలకి అంతగా ప్రభావం చూపించదు. మకర రాశి వారు ఎందుకంటే రాశ్యాధిపతి శనేశ్వరుడు కదా, కాబట్టి ఆ రాశి వారికి ఏమీ చేయడు అని. అలాగైతే ఆయన ధర్మరాజు అగ్రజుడు, అదేవిధంగా కర్మకారకుడు ఎందుకు అవుతాడు? ఆయన అంత ధర్మచక్రవర్తి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయన ఏమిటి అంటే ప్రస్తుతం సొసైటీలో మనవాడేరా వీడిని వదిలిద్దాం, వీడు తప్పు చేసాడు వీడిని వదిలిద్దాం అంటే ఆయన శనేశ్వరుడు ఎందుకు అవుతాడు? కాబట్టి అట్లా ఏమీ లేదమ్మా. ఏ రాశి వారికైనా ఆయన చెడే చేస్తాడని కూడా చెప్పలేము. వారు పూర్వజన్మలో మంచి చేశారనుకోండి మనకు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. చాలామందికి ఏలినాటి శనిలో వివాహాలు అయిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఏలినాటి శనిలో వివాహం అయిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఏలినాటి శనిలో ర్యాంకులు వచ్చుకుని చదువుతున్న విద్యార్థులు ఎంతోమంది ర్యాంకులు తెచ్చుకుని ఎన్నో పదవులు కూడా తీసుకున్నారు. అంటే వాళ్ళు చేసుకున్నటువంటి మంచి కర్మ చేసుకున్నారు అనుకోండి పూర్వజన్మలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు మంచి ఫలితాలు ఇస్తారు. చెడు కర్మలు చేసుకున్నాను అనుకోండి దాని తాలూకా పాపం అనేది అనుభవిస్తుంది. అయితే ప్రధానంగా తీసుకుంటే ఈ శనేశ్వరుడి దోషానికి సంబంధించి పరిహారం ఏమిటి చేసుకోవాలి అంటే ప్రధానంగా తీసుకుంటే ఈ శనేశ్వరుడు ప్రధానంగా కాలభైరవ ఉపాసకుడు. శనేశ్వరుడు ప్రధానంగా కాలభైరవ ఉపాసకుడు కాబట్టి కాలభైరవ అష్టకం నిత్యం పారాయణ చేయడం, అదేవిధంగా శనివారం కాలభైరవ స్వామి దగ్గర దీపారాధన చేయడం, అదేవిధంగా నవగ్రహ దేవాలయాల్లో 9 శనివారాలు శనికి తైలాభిషేకం చేసుకుని నువ్వులు బెల్లం కలిపినటువంటి పదార్థాన్ని నివేదన చేసి ఆ పదార్థాన్ని ఆవుకి తినిపించడం. ఇవి ద్వారా కొంతవరకు స్వామి యొక్క అంటే చూసారా ఇవి చేసేస్తే పోతుందా అంటే గోరుతో పోయేదానికి ఇప్పుడు ఒక ప్రమాదం జరగబోతున్నది. అంటే చెయ్యితో పోయేదానికి గోరుతో పోయింది అంటుంటారు చూసారా. అంటే ప్రభావం అనేది ఉంటుంది కానీ దాని తాలూకా తీవ్రత అనేది తగ్గుతుంది అంతే. స్వామి తాలూకా ఇదైతే చూపిస్తారు కానీ తీవ్రత అయితే తగ్గిస్తాడు. సరే వీడు ప్రార్థన అంటే పూర్వజన్మలో స్వామి ఆ విధంగా స్వామికి నమస్కారం చేసుకోవాలంటే ప్రాయశ్చిత్తానికి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటూ ఉంటారు. మనం స్వామి తెలిసి తెలియక ఏదో పూర్వజన్మలో ఏదో పాపం చేసుకున్నాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను, పశ్చాత్తాపంగా పడుతున్నాను, స్వామి ఇక్కడైనా నన్ను క్షమించు, ఇక్కడి నుంచైనా నేను మంచిగా జీవిస్తాను అని పశ్చాత్తాపం పడి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఈ విధంగా ఈ యొక్క రెమెడీస్ చేసుకోవడం, పరిహారాలు చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతుంటాయి. ఇంకా ఏమిటి చేసుకోవచ్చు అయ్యా అంటే శని త్రయోదశికి శనేశ్వరుడికి విశేషంగా కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి. నువ్వులు నూనె అని, తిలలు అని, వీటితో స్వామివారికి అర్చన చేసుకుని చక్కగా తోటకూర వీటికి శనేశ్వరుడికి సంబంధించిన పదార్థాలు చక్కగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం. అదేవిధంగా ప్రధానంగా శనేశ్వరుడు ఆ దోషం నుండి పరిహారం అంటే చాలా వరకు నివృత్తి జరగాలి అంటే మాత్రం శివ ప్రధానంగా ప్రధానంగా వైష్ణవ దేవాలయం అనుకోండి, లేకపోతే ఏదైనా దేవాలయాల్లో సర్వీస్ బాగా చెయ్యాలమ్మా. ఆయన ఎక్కడ సర్వీస్ చేస్తారు, దేవాలయంలో ఎక్కడ సర్వీస్ చేస్తారో
మెయిన్ సేవ కారకుడు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంది. రవి పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు అని ఎలాగ ఉన్నాయో శనేశ్వరుడు అంటే సేవకులు కారకుడు. ఆయన ఎక్కడ సేవ చేస్తాడో అక్కడ సంతుష్టుడు అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా సర్వీస్, దేవాలయంలో సర్వీస్ ఊడవడం, కాస్త శుభ్రం చేయడం, అక్కడ కాస్త అన్నదానం చేస్తూ ఉండడం, కాస్త గోసేవ చేస్తుండడం, దేవాలయంకి వెళ్ళి అక్కడ గోసేవ చేస్తుండడం, ఈ విధంగా చేయడం ద్వారా శని యొక్క ప్రభావాలు కూడా తగ్గుతూ ఉంటాయి. చెప్పాను కదా, ప్రతి శనివారం శనేశ్వరుడికి దీపారాధన చేసుకుని చిమ్మిలి, అంటే అవకాశం ఉన్న వాళ్ళు అభిషేకం చేసుకుంటే సంతోషం, అవకాశం లేదన్న వాళ్ళు కాస్త దీపారాధన చేసుకుని చిమ్మిలి బెల్లం కలిపి తిలం మిశ్రితం అంటారు. గూడం అంటే బెల్లం, తిలం అంటే నువ్వులు మిశ్రితం, ఆ రెండు కలిపినటువంటి పదార్థాన్ని నైవేదన చేసి ఆవుకు తినిపించడం, ఈ విధంగా చేస్తూ ఉండడం. అదేవిధంగా స్వామి నవగ్రహ చుట్టూరు 9 ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం, ఈ విధంగా చేయడం. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పణ చేయడం, ఈ విధంగా చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే ఇంకొక చిన్న మాట, చాలామంది ఈ నవగ్రహ గుడికి వెళ్తే కాలు కడుకోవచ్చా, శనేశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత కాలు కడుకోవచ్చా? అయితే విశేషం ఏంటయ్యా అంటే, శనేశ్వరుడికి సంబంధించి అభిషేకం చేసినప్పుడు కాలు కడుకుని ఇంటికి వెళ్ళి స్నానం చేసుకోవడం ఉత్తమం. నిత్యం దీపారాధన, నవగ్రహ గుడిలో దీపారాధన చేస్తే ఇంటికి వెళ్ళి స్నానం చేసేవలసిన అవసరం అయితే లేదు. చక్కగా కాళ్ళు కడుకుని, అంటే కాళ్ళు చేతులు కడుకుని కళ్ళు తుడుచుకుంటే చాలు. ఈ విధంగా వెళ్ళిన ఫలితాలు అనేవి వస్తాయి. శనేశ్వరుడు మన అంటే వచ్చేస్తాడు అని భయపడిపోతుంటారు చాలామంది. దీనికి సంబంధించి ఇది తరుణోపాయం అనమాట. అభిషేకం చేసుకున్నప్పుడే కాలు చేతులు కడుకుని ఇంటికి వెళ్ళి స్నానం చేసుకోవచ్చు. లేదు శివాలయం దర్శనం చేసుకున్నారనుకోండి, కాలు చేతులు కడుక్కుంటే సరిపడుతుంది, అది కూడా అవసరం లేదు. అవకాశం లేని వాళ్ళు శివాలయం దర్శనం చేసుకుని వదిలేసుకోవచ్చు. ఓన్లీ నవగ్రహ గుడిలో దీపారాధన పెడితే మాత్రం చక్కగా కాలు చేతులు కడుక్కుంటే చాలు. అంతకు మించి ఏదో స్నానాలు చేసేసి ధ్యానాలు చేసేసి అక్కడ ఏదో వచ్చేసేసినంత మాత్రాన ఏదో అయిపోతుంది, శనేశ్వరుడు వెంట వచ్చేస్తాడు, మన వెనకాల ఏదో వచ్చేస్తాడు అనే బాధ అయితే పడక్కలేదు. ఇంకొక మాట అమ్మ, రావి చెట్టు వేప చెట్టు కలిసిన చేట చేస్తా శనివారం దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి. అంటే ఆ శని సంబంధమైనటువంటి దోషాలు, శనేశ్వరుడికి సంబంధించిన దోషాలు కూడా పరిహారం అవుతాయమ్మ. ఈ విధంగా రెమెడీస్ చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు కలిగి శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా బ్రాహ్మణుడికి నువ్వులు దానం ఇవ్వడం, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పాత ఇనుము అంటే బాగా పనిచేసేవి, మరీ తుప్పు పట్టేవి కాకుండా కాస్త పనిచేసి కాస్త ఇది దానం ఇస్తూ ఉండడం. అవకాశం ఉన్న వాళ్ళు సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం, ఈ విధంగా చేయడం ద్వారా ఆ శనేశ్వరుడి యొక్క కొంత తీవ్రత అనేది తగ్గి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. విన్నారు కదా, అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే ఏలినాటి శని ఏ రాశులకు ఉన్నాయి, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా సందేహాలున్నా, గురుగారిని సంప్రదించాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు.